మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఇది కార్తీక మాసంలో చివరి రోజు కనుక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, కార్తీక మాసమంతా పూజలు దీపాలు వెలిగించిన ఫలితం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ కథలు వినటం వలన నదీ స్నానం చేసిన ఫలితం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈరోజు కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. నరక బాధలు తప్పుతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈసారి సౌనకాది మహామునులు సూతుడిని ఇలా అడుగుతున్నారు. ఓ మహర్షి, అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమగతులు ఎలా లభిస్తాయి అని అడుగుతున్నారు. అప్పుడు సూతుడు, మహర్షులారా, ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుణ్ణి ఇదే ప్రశ్న అడిగింది. దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ సత్యభామ, కృతయుగంలో ఎవ్వరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాలను అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్య కార్యాలను చూడటం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా చెప్పటం మొదలు పెడతాడు. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకు తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడడం ఆయనకు ఏమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు. దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడకు చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయటం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకు పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తితో వింటాడు. అలా సంజన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించటం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విష సర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళ్తాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాప కార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెప్తాడు. దాంతో ధనేశ్వరుణ్ణి అగ్నిగుండంలో తెయ్యమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనను వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసివేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటారు. కానీ అగ్నిగుండంలో వేసినా కూడా ధనేశ్వరుడికి
ఏమీ కాదు. యమభటులకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవటం చూసి ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఆ విషయాన్ని యమధర్మరాజుకు చెప్తారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తూ ఉంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దేవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుణ్ణి నరకబాధలు ఏమీ చెయ్యలేవు అని నారద మహర్షి చెప్తాడు. ధనేశ్వరుడు నరకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పటంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి పై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెప్తాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుణ్ణి వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెప్తూ యమదూత అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సప్తవాలుకము, అందతా మిశ్రమము, క్రకచము, అసిపత్ర వనం, కూట కాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు అనుగుణంగా వారిని ఇక్కడ శిక్షించటం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకము అనే నరకానికి. ఒకవైపున మహాదుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంతా కాదు అని చెప్తాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదై దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తూ ఉన్నావు అంటాడు. అలా యమదూత వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోనికి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు అని కృష్ణుడు చెప్పటంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకు కృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు మహర్షులతో చెప్తాడు. అలాగే ఈరోజు పరమేశ్వరుడి భక్తులలో ఎంతో గొప్పవాడైన తిన్నడి కథను వింటే చాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణంను అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు. అని అప్పుడు పరమేశ్వరుడు బోయవాణిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము, ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు.
తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు, అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కొయ్యటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిలించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది. తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసమును తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది.
దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు, కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు, మర్రి చెట్టు విశిష్టతను తెలియజేస్తే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు, శివకేశవుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి సూత మహాముని మహర్షులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. కార్తీక మాసానికి మించినది మరి ఒకటి లేదు. పాపాలన్నీ పోవాలన్నా, దుఃఖాలన్నీ తీరాలన్నా కార్తీక మాసంలోనే సాధ్యం. ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. ఉపవాసాన్ని, జాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు దగ్గరలో లేకపోతే రావి చెట్టు దగ్గర కానీ, తులసి చెట్టు దగ్గర కానీ వ్రతం చేయాలి. కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు గోవును పూజించినా చాలు. అది కూడా చేయలేని స్థితిలో ఉంటే రావి చెట్టును, మర్రి చెట్టును పూజిస్తే చాలు. వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది. సూత మహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు. ఇతర వృక్షముల కంటే రావి, మర్రి చెట్లు మాత్రమే పవిత్ర వృక్షాలుగా ఎలా పేరు పొందాయి అని అడిగారు. దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు. పూర్వం పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక పని మీద దేవతలందరూ కూడా వెళ్ళి వారి ఏకాంతానికి భంగం కల్పిస్తారు. అందుకు పార్వతీదేవికి కోపం వచ్చి, మా ఏకాంతానికి భంగం కలిగించారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపించింది. పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ కూడా వృక్షాలుగా మారాల్సి వచ్చింది. ఆ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను, మహాశివుడు మర్రి చెట్టుగాను మారారు. ఇలా రావి, మర్రి చెట్టుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు కాబట్టి రావి, మర్రి చెట్లకు అంతటి పవిత్రత కలిగింది. వీటిల్లో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన వృక్షం అవ్వటం వలన శనివారం రోజు మాత్రమే రావి చెట్టుకు పూజ చేయాలి. శని, ఆదివారాలలో తప్ప ఇతర రోజులలో రావి చెట్టును తాకరాదు సుమ అని సూత మహాముని మహర్షులకు చెప్పాడు. ఇదంతా విన్న మహర్షులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది?
అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించారు. దానికి సూత మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదంతా కూడా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి విష్ణుమూర్తితో, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా చిన్నదాన్నైన నేను కళ్యాణమాడటం సరికాదు కనుక ముందు జ్యేష్ఠాదేవి మనువుకు సంకల్పించమని కోరుకుంది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, శుభ్రరదన, అరుణనేత్రి, కఠినంగా బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతర హోమధూప సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించలేను. అన్యోన్య అనురాగం కల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజించబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ ధురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను. ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య, పరభార్య అపహరణ శీలురాయనైన వారు ఉంటారో, అలాంటి చోటులో అయితేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది. ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు చింతిస్తూ నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థలాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలులో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేని జ్యేష్ఠాదేవి పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరించవలసినదిగా విష్ణువును కోరింది. విష్ణువు కమల సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది. పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు. కనుక నువ్వు దీన్ని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో అంటాడు. దానికి జ్యేష్ఠాదేవి, నన్ను ఎవరూ పూజించటం లేదు అంటుంది. దానికి శ్రీ మహావిష్ణువు, వారంలో శనివారం రోజు నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. వారంలో శనివారం రావి చెట్టును తాకితే అదృష్టం అని అంటాడు. ఆ విధంగా ప్రతి శనివారం రావి చెట్టుకు పూజలు చేసే విధంగా అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అంటే లక్ష్మీదేవి అమిత కరుణ కలితమై అనుగ్రహించేటట్లుగా ఏర్పాటు చేశాడు శ్రీహరి. కనుక శనివారం రోజు షోడశోపచార విధి ప్రకారం పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి కరుణించి అనంత సంపదలు కురిపిస్తుందని సూత మహాముని చెప్పారు. కాబట్టి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో రావి చెట్టును తాకకూడదు. శని, ఆదివారం తాకవచ్చు. అలాగే ఈరోజు కార్తీక దీప ప్రాముఖ్యతను తెలియజేసే ఈ కథను వింటే చాలు, కార్తీక మాసమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. పాపాలన్నీ కూడా పోతాయి. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావటంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీటపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళ్తుందని, అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు బాగా ఎత్తులో పెట్టడానికి ఏం చేయటమా అని బాగా ఆలోచన చేస్తారు.
ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. ఆ స్తంభము తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభమును తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుణ్ణి ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయానికి లోనవుతారు. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పటం మొదలు పెడతారు. ఓ ముని శ్రేష్ఠులారా, క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి, కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుడి పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు, పురాణ శ్రవణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ క్షేత్రాలను దర్శించలేదు, పాపపుణ్యాలను గురించిన ఆలోచన చేసేదే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెప్తాడు. అంతులేని అహంభావం వలన ఎవరినీ కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించే తప్ప ఎదుటివారి కష్టాలను గురించి ఎప్పుడూ కూడా పట్టించుకున్నది లేదు. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా సరే క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు కూడా అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలు ఎత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తూ ఉన్నాయి అనేది మాత్రం అర్థం కావటం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకు కారణమేమిటనేది మహర్షులే సెలవయ్యాలని కోరతాడు. అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు. కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించటం వలనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరం కూడా కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించాము. అనువుగా ఉన్న ఆ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు గనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెప్తూ ఉంటారు. ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన ప్రమేయం లేకుండానే తనకు లభించిన భాగ్యానికి ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకు స్తంభము జన్మ నుంచి విముక్తి కలగటం పట్ల వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేయటం వలనే కాదు, దీపారాధన చెయ్యడానికి ఏ విధంగా సాయపడినా కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం సరస్వతీ నదీ తీరంలో శిథిల వ్యవస్థలో ఉన్న ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆలయం శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక యతీశ్వరుడు ఆ ఊరికే వస్తాడు. నదీ తీరంలో శిథిలమైన విష్ణుమూర్తి ఆలయాన్ని చూస్తాడు. అది ఉపయోగంలో లేని కారణంగా తాను అక్కడ ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసుకొని తనతో తెచ్చుకున్న కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమ్మిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువగా ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు.
ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోనికి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోనికి వస్తుంది. ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ వత్తిని నోట కరుచుకుని వెనుదిరుగుతుంది. అప్పుడే దానికి రెండవ దీపం కనిపిస్తుంది. అందులోని వత్తిని కూడా తీసుకుని వెళదామనుకుని దగ్గరకు వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ ప్రమిదలో పడిన ఆ ఒత్తి దీపం అంటుకుని వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుక దివ్యమైన పురుషుడి శరీరాన్ని ధరిస్తుంది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన యతీశ్వరుడికి ఎదురుగా దివ్యమైన శరీరాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు ఆ దివ్య పురుషుడితో, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం పోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెప్తాడు. అందుకు కారణం కూడా తనకు తెలియటం లేదని అంటాడు. యతీశ్వరులే అందుకు కారణం తెలుపాలని కోరతాడు. అప్పుడు ఆ యతీశ్వరుడు దివ్య దృష్టితో చూస్తాడు. అలా దివ్య దృష్టితో చూసిన యతీశ్వరుడికి ఎలుక పూర్వజన్మ గురించి తెలుస్తుంది. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడవి, ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరుగవు, స్నానము, జపము, దీపారాధన, దాన ధర్మాలు చేయటం నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటే వాళ్లను నువ్వు ఎద్దేవా చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఎంతమాత్రం పాటించని నువ్వు అవి పాటించే వారిని అవహేళన చేసేవాడివి. చివరకు ఈ విషయంలో నువ్వు నీ భార్యను కూడా వదల్లేదు. నీ భార్య ఎంతో గుణవంతురాలు, ఉత్తమురాలు. ఆమెకు ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేసేది. నువ్వు ఎంతమాత్రమూ మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కసురుకునేవాడివి. ఆమె నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటే అందుకు అడ్డుపడేవాడివి. అలా మనసారా ఆమె పూజా అభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలిని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రాల పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తరువాత నరకానికి వెళ్ళావు. నరకంలో అనేక శిక్షలు అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలను ధరిస్తూ వచ్చావు. చివరకు ఇలా ఎలుక జన్మ ఎత్తావు. ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలగడానికి కారణమయ్యావు. కనుకనే నీకు మోక్షం లభించింది అని చెప్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలో కలిసిపోతాడు. కార్తీకంలో ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలాగా చేస్తే అంతటి పుణ్యం కలుగుతుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు. అలాగే ఈరోజు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఎటువంటి దానాలు చేయకూడదని చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ దశ మారి మీ జన్మ సార్థకం అవుతుంది. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు. భూలోకంలోని ప్రకృతి అందాలను చూస్తూ అలా తిరుగుతూ అవంతి రాజ్యంలోని అడవుల్లోనికి చేరుకున్నారు. ఆ అడవులు చాలా అందంగా ఉన్నాయి. శివుడు అక్కడే ప్రశాంత వాతావరణానికి ధ్యానం చేసుకోవాలని అనుకుంటాడు. అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని చూసుకొని శివుడు ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇటు పార్వతీదేవి ప్రకృతి అందాలను చూడడానికి అలా అడవిలోనికి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళేసరికి పార్వతీదేవి కంటికి ఒక సంఘటన కనిపించింది. ఆమెకు ఒక పెద్ద పేడ పురుగు కనిపించింది. పార్వతీదేవి ఆ పేడ పురుగును చూస్తూ ఉండగానే ఆ పురుగు ఒక మనిషి రూపంలోనికి మారింది. అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపోయి వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళింది. శివుడు పార్వతీదేవిని చూసి ఇలా అంటాడు, ఏమైంది దేవి, ఎందుకు నువ్వు ఇలా కంగారు పడుతూ ఉన్నావు? దానికి పార్వతీదేవి అడవి లోపల తను చూసిందంతా కూడా శివుడికి చెప్పింది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు, దేవి అతను ఎవరూ కాదు, ఒక గొప్ప మహారాజు. అతని పేరు ధర్మధ్వజుడు. అతను ఈ రాజ్యానికి రాజు అని శివుడు చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, మహాత్మా,
అతను గొప్ప మహారాజు కదా, మరి అతను ఏ కర్మలు చేయటం వల్ల తనకు పురుగు జన్మ లభించింది? ఎందుకు ఇతను ఇంతటి కష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది అని అంటుంది. స్వామి, నేను ఈ రాజు గురించి చాలా గొప్పగా విన్నాను. మరి ఎందుకు ఈ రాజుకి ఇలాంటి గతి పట్టింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, దేవి, ఆ రాజుకు ఈ గతి పట్టడానికి అతని స్వభావమే కారణం. అతను చేసిన ఒక దానం వల్ల అతనికి ఈ పురుగు యోనిలో జన్మ లభించింది. అలా ఎందుకు జరిగిందో నీకు పూర్తిగా చెప్తాను విను అని శివుడు పార్వతీదేవికి కథ చెప్పటం ప్రారంభించాడు. దేవి, ఈ ధర్మధ్వజుడు ఎంతో ధర్మంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందుకు భిక్షం కోసం ఎవరైనా వస్తే వారికి కడుపు నిండా ఆహారం పెట్టేవాడు. ఈ రాజు ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టాకనే తాను భోజనం చేసేవాడు. రాజ్యం మొత్తం రాజు గురించి గొప్పగా మాట్లాడుకుంటుంది. రాజ్యంలోని ప్రజలందరికీ రాజు అంటే చాలా గౌరవం. ఆ రాజు చాలా దాన ధర్మాలు చేసేవాడు. ప్రతిరోజు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటాడు. అయితే ఆ రాజు ఒక నియమం పెట్టుకున్నాడు. అది ఏమిటి అంటే అతను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే దానం చేసేవాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒకవేళ ఎవరైనా వస్తే వారికి మరుసటి రోజు రమ్మని చెప్పేవాడు. రాజు యొక్క దాన గుణం గురించి తెలిసిన వారంతా ఏ చిన్న కష్టం వచ్చినా రాజు వద్దకు వచ్చి ధనం తీసుకుని వెళ్ళేవారు. రాజు యొక్క గొప్పతనం ఆ రాజ్యం చుట్టూ ప్రక్కల వారికి, ప్రజలకి కూడా తెలిసింది. సూర్యాస్తమయం అయితే రాజు దానం చేయడని తెలిసి పక్క ఊరి గ్రామ ప్రజలు కూడా ఉదయాన్నే రాజు ఇంటి వద్ద వేచి చూస్తూ ఉండేవారు. దానం చేసేటప్పుడు రాజు చేతికి ఎంత ధనం వస్తే అంత ధనం దానం చేసేవాడు. ధనం తీసుకున్న వారు రాజును ఎంతో గొప్పగా పొగిడేవారు. అదే రాజ్యంలో ఒక అడవి చివరిలో బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు తపోశక్తి సంపన్నుడు, బుద్ధిమంతుడు, వేదాలను చదివిన గొప్ప వ్యక్తి. తను అతనికి వచ్చిన దాంట్లోనే తిని సంతోషంగా ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. కష్టపడి పనిచేసేవాడే తప్ప ఇతరుల వల్ల భిక్షను అడిగేవాడు కాదు. ఒకరోజు బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో, రాజ్యంలోని రాజు చాలా గొప్పవారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అతని ఇంటి ముందుకు ఎవరు వెళ్ళినా కాదనకుండా దానం చేస్తాడు. డబ్బు, బంగారము ఇలా ఏదైనా దానం చేస్తాడు. అందరూ మహారాజు వద్దకు వెళ్ళి దానం తెచ్చుకుంటూ ఉన్నారు. అందుకే మీరు కూడా వెళ్ళి మహారాజు వద్ద దానం అడిగి దానం తీసుకురండి అని అంటుంది. నా భార్య మాటలు విన్న బ్రాహ్మణుడు, చూడు, నా సగం జీవితం ముగిసిపోయింది. ఇక మిగిలిన ఈ జీవితాన్ని కూడా ఇలాగే గడిపేస్తాను. కానీ నేను ఎవరి ముందు చెయ్యి చాచి భిక్ష అడగను అని అంటాడు. అప్పుడు అతని భార్య, మీరు ఒక బ్రాహ్మణుడు కాబట్టి మీరు ఎవరినైనా దానం అడగవచ్చు, అలాగే దానం తీసుకోవచ్చు. మహారాజు దానం ఇస్తే మీకు తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతుంది. బ్రాహ్మణుడు అతని భార్యకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అతని భార్య బ్రాహ్మణుడి మాటలు వినటం లేదు. ఇక చివరికి బ్రాహ్మణుడు, సరే, నేను రాజు వద్దకు వెళ్తాను. రాజు ఏది ఇస్తే దానినే ఇంటికి తీసుకువస్తాను. కానీ ఇదే చివరిసారి, మళ్ళీ నువ్వు నన్ను రాజు వద్దకు వెళ్ళమని చెప్పకూడదు అని అంటాడు. దానికి బ్రాహ్మణుడు భార్య ఆనందంతో సరే అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు రాజు వద్దకు బయలుదేరాడు. రాజ్యానికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. ఇటు మహారాజు కూడా దానం చేసే సమయం ముగిసింది. ఆ రోజు వచ్చిన వారందరూ కూడా దానం తీసుకుని వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు రాజ్యంలో ఒక్కొక్కరిని రాజు ఇంటి గురించి అడుగుతూ వచ్చాడు. సూర్యాస్తమయం అయింది. రాజు వద్దకు బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా, మీరు గొప్ప ధర్మవంతుడు అని, దానవంతుడు అని అందరూ చెప్తూ ఉంటే విన్నాను. మీ గొప్పతనం అన్ని రాజ్యాలకు విస్తరించింది. మహారాజా, నేను ఒక పేద బ్రాహ్మణుడిని. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. ఉదయం అనగా బయలుదేరితే ఈ సమయం అయ్యింది మిమ్మల్ని చేరుకోవడానికి. నాపై దయ ఉంచి నాకు ఏమైనా దానం చేయండి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను క్షమించు. నేను ఇప్పుడు నీకు ఏమీ దానం చేయలేను. నేను దానం చేయడానికి ఒక నియమం పెట్టుకున్నాను. సూర్యాస్తమం అయిన తర్వాత నేను దానం చేయను. మీరు ఈరోజు నా వద్దకు సూర్యాస్తమయం తర్వాత వచ్చారు, అందువల్ల నేను నీకు ఏమీ దానం చేయలేను అని చెప్తాడు. మహారాజు ఇలా అంటాడు, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళండి. మళ్ళీ రేపు ఉదయం రండి. నేను మీకు
ఈ రోజుది మరియు రేపటిది కలిపి దానం చేస్తాను అని చెప్తాడు. కానీ బ్రాహ్మణుడు రాజు మాటలు వినకుండా, మీరు ఈరోజు నాకు దానం చేయాల్సిందే, మీరు నాకు ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను, నేను తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ రాను అని చెప్తాడు. దానికి మహారాజు, లేదు లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు మీకు ఏమీ దానం చేయను అని అంటాడు. అలా చెప్పి రాజు ఇంటిలోకి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు మహారాజు వెనుకే వెళ్తూ, మీరు నాకు ఈరోజు దానం చేయాల్సిందే, లేకపోతే నేను ఇంటికి వెళ్ళను అని రాజును వెంబడిస్తాడు. రాజుకు కోపం వచ్చింది. రాజు చుట్టూ చూసి అక్కడ ఉన్న గుర్రం పేడను తీసి బ్రాహ్మణుడి కమండలంలో వేశాడు. ఆ బ్రాహ్మణుడు దానికి ఎంతగానో సంతోషించి ఆ భిక్షను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణుడి భార్య తన భర్త చాలా బంగారు నాణేలను తీసుకువస్తాడని ఎదురు చూస్తూ ఉంది. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. బ్రాహ్మణుడిని చూసి ఆమె ఇలా అంటుంది, ఏమండి, రాజుగారు మీకు ఏం ఇచ్చారు, నాకు చూపించండి అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు, కంగారు ఎందుకు, నేను నీకు ఏం తెచ్చానో చూపిస్తాను, కానీ ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి అని అంటాడు. దానికి ఆమె ఏం చేయాలో చెప్పండి అని అంటుంది. బ్రాహ్మణుడు తన భార్యకు ఇంటి ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ముగ్గు మధ్యలో దీపం పెట్టమని చెప్తాడు. బ్రాహ్మణుడి భార్య అలాగే చేస్తుంది. ఇక బ్రాహ్మణుడి భార్య ఆనందంతో, నాకు చూపించండి, రాజుగారు మీకు ఏం ఇచ్చారో అని అడుగుతుంది. బ్రాహ్మణుడు తన కమండలాన్ని తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆ కమండలంలో ఉన్న పేడను చూసి, ఇదేంటి, మీరు ఈ పేడను తీసుకుని వచ్చారు, మీరు రాజు వద్దకు వెళ్ళలేదా అని అడుగుతుంది. బ్రాహ్మణుడు, నేను రాజు వద్దకే వెళ్ళాను, రాజు నాకు పేడను ఇచ్చారు అని చెప్తాడు. అది విని ఆమె, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మీరు మళ్ళీ రాజు వద్దకు వెళ్ళి దానం అడగండి అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీకు ముందే చెప్పాను, నేను రాజు దగ్గరకు ఒక్కసారే వెళ్తాను, రాజు ఏది ఇస్తే అదే తీసుకువస్తాను అని చెప్పాను, నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను, ఇక నన్ను మళ్ళీ రాజు దగ్గరకు వెళ్ళమని చెప్పకు అని అంటాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు ఏదో విధంగా కాలం గడిపేస్తూ ఉన్నాడు. రాజుగారు తనకు ఇచ్చిన ఆ పేడను ఇంటి బయట ఒక మూలన పెట్టాడు. ఇలా చాలా కాలం గడుస్తుంది. కానీ ఆ పేడ రోజురోజుకు పెరిగి ఒక కుప్పలాగా తయారైంది. అది చూసిన బ్రాహ్మణుడి భార్య అతనితో, మహాత్మా, మన ఇంటి ముందు పెట్టిన ఆ పేడ పెరిగిపోయింది, మనం ఏం చేద్దాం అని అడుగుతుంది. మీకు అన్నీ తెలుసు కదా, తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి అంటూ అడుగుతుంది. ఆ బ్రాహ్మణుడు, ఇది మహారాజు గారు మనకు చేసిన దానం, ఈ దాన ఫలితాన్ని అతనే అనుభవించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి దానం చేస్తే దాని యొక్క పుణ్యఫలం ఎలాగైతే పెరుగుతుందో, దానం చేసిన వస్తువు ఇతరులకు ఏమాత్రం పనిచేయకపోతే దానం చేసిన పుణ్యఫలం రాకపోగా అతనికి పాపం తగులుతుంది. మహారాజు మనకు పేడను దానం చేశాడు, పేడ మనకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు ఈ పేడను మనకు దానం చేయటం వల్ల అతని యొక్క పాపం ఇలా పెద్ద కుప్పలాగా మారింది. ఈ పాపాన్ని మహారాజు గారు అనుభవించాల్సిందే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇలా మరికొంతకాలం గడిచింది. ఒకరోజు రాజుగారు వేట కోసం అడవిలోనికి వస్తాడు. రాజుగారు అడవి మొత్తం తిరిగినా అతనికి ఏ జంతువు కనబడలేదు. రాజనీతి ప్రకారం రాజు వేట కోసం వెళ్ళాక ఖచ్చితంగా ఏదో ఒక జంతువును చంపాల్సిందే. అయితే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత జంతువులను వేటాడకూడదు. ఏ జంతువును వేటాడకపోతే రాజ్యంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి రాజు ఆ రోజు రాత్రికి అడవిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా అడవిలో తిరుగుతూ ఉండగా అతనుకు ఆ బ్రాహ్మణుడి ఇల్లు కనిపించింది. రాజు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, నన్ను ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజును గుర్తుపట్టలేదు. మహారాజు కూడా ఆ బ్రాహ్మణుడిని గుర్తుపట్టలేదు. ఇక ఆ రోజు రాత్రికి రాజుగారు ఆ బ్రాహ్మణుడి ఇంటిలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం రాజుగారు వేట కోసం అడవిలోనికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రాజుగారు బ్రాహ్మణుడి ఇంటి బయట ఉన్న పేడకుప్పను చూసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, మీ ఇంటి వద్ద ఎటువంటి గుర్రాలు లేవు కదా, మరి ఇంత పెద్ద గుర్రం పేడ కుప్ప ఎక్కడిది అని అడుగగా బ్రాహ్మణుడు, ఓ రాజా, మేము ఎటువంటి గుర్రాలను పెంచటం లేదు. దీని గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను.
రాజా, మా రాజ్యపు మహారాజు ధర్మధ్వజుడు. ఆ రాజు చాలా గొప్ప ధర్మవంతుడు, దానగుణం కలిగినవాడు. నేను ఒకరోజు తన ఇంటి వద్దకు వెళ్ళి దానం చేయమని అడిగాను, కానీ రాజుగారు నాకు ఈ పేడను దానం చేశాడు అని చెప్తాడు. ఆ రాజుకు తనే ఆ పేడను దానం చేసిన విషయం గుర్తుకు వచ్చి చాలా భయపడిపోతాడు. మరి బ్రాహ్మణోత్తమ, రాజుగారు నీకు కొంచెం పేడను ఇస్తే అది ఇంత కుప్పగా ఎలా మారింది అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు నవ్వి, రాజా, నాకు ధర్మధ్వజ రాజుగారు కొంచెం పేడనే దానం చేశారు, కానీ ఈ పేడ నాకు ఏమాత్రం ఉపయోగపడదు. రాజుగారు నాకు దానం చేసింది నాకు ఉపయోగపడి ఉంటే దాని యొక్క పుణ్యఫలం ఆయనకు చేరేది, కానీ రాజుగారు చేసిన ఈ దానం నాకు ఏమాత్రము ఉపయోగపడదు. ఇది రాజుగారి పాపపు ఫలితం, దీనిని రాజుగారు తప్పక అనుభవించాలి అని చెప్తాడు. దాంతో ఆ రాజు బ్రాహ్మణుడితో, నేనే ఆ ధర్మధ్వజుడిని, నేనే మీకు ఆ పేడను దానం చేశాను. బ్రాహ్మణోత్తమ, దయచేసి నాకు ఈ ఒక్క విషయం చెప్పండి, నేను దీని ఫలితాన్ని ఏ విధంగా అనుభవించాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, మీరు ఈ పేడ కుప్పను తినవలసి ఉంటుంది. నువ్వు దీనిని తిననంత వరకు ఇది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మహాత్మా, తప్పు జరిగిపోయింది, నాకు ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. నేను ఎలా ఈ పాపం నుండి బయటపడాలి? ఎంత పెద్ద కుప్పను నేను ఎలా తింటాను? దయచేసి దీనికి మీరే ఎలాగైనా సరే పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు. మహారాజు చెప్పింది విని బ్రాహ్మణుడు ఒక సలహా ఇస్తాడు. మీరు చేసిన దాన ధర్మాల వల్ల మీ పుణ్య ఫలితం పెరిగింది. మీరు ఏదైనా తప్పు చేసి మీ రాజ్యంలోని ప్రజల చేత మాటపడాలి. మీ రాజ్యంలోని ప్రజలు మిమ్మల్ని దూషించాలి. అలా మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే మీకు ఉన్న పుణ్యఫలం తగ్గి పాపం పెరుగుతుంది. మీ పాపం పెరిగిన కొద్దీ ఈ కుప్ప తగ్గుతుంది అని చెప్తాడు. దానికి రాజు ఇలా అంటాడు, నన్ను అందరూ రాజుగా చాలా గౌరవిస్తారు. నేను ఏం చేస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు? ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా ఆ నింద నా రాజ్యంపై కూడా పడుతుంది. రాజు తప్పు చేస్తే ప్రజలు కూడా అదే నిందను మోయాల్సి ఉంటుంది. నేను చేసే తప్పు వల్ల నా రాజ్యంలోని ప్రజలు బాధపడతారు. నేను రాజును, నేను ఏ చిన్న తప్పు చేసినా అది ఇతర రాజ్యాల వారికి కూడా తెలుస్తుంది. దాంతో నా రాజ్యానికి అపకీర్తి వస్తుంది. ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచించి, ఇంకా నాకు ఏ మార్గం కనబడటం లేదు. మీరు ఈ పేడ కుప్పను తినాలి, లేదా మీరు ఏదైనా తప్పు చేయాలి అని అంటాడు. అయితే బ్రాహ్మణుడు రాజుగారికి ఒక మంచి సలహా ఇచ్చాడు. రాజా, మీరు చేసిన తప్పుకు మీరు నిందపడతారని బాధపడకండి. కొంతకాలం వరకే ఆ నింద మీపై ఉంటుంది. తర్వాత మీ గొప్పతనం ఎప్పటిలాగే పెరుగుతుంది అని చెప్తాడు. రాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను ఏ తప్పు చేస్తే ప్రజలు నన్ను కూడా బాగా తిట్టుకుంటారో చెప్పండి అని అడుగుతాడు. బ్రాహ్మణుడు రాజుతో, ఓ రాజా, మీరు మీ గురువుగారి కూతురిని మీ ఇంటికి అందరూ చూస్తూ ఉండగానే తీసుకొని వెళ్ళండి. ఎవరు ఏం మాట్లాడినా వినకుండా ఆమెను మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అయితే రాజా, మీరు ఆమెను కూతురుగా భావించాలి. ఆమెను చెడు దృష్టితో అస్సలు చూడకూడదు. ఆమెను మీ భార్య వద్దకు తీసుకొని వెళ్ళి తనను కూతురిలాగా చూడమని చెప్పాలి. ఇలా కొంతకాలం ఆమెను మీరు మీ ఇంటిలోనే ఉంచుకోవాలి. మీరు ఇలా చేయడానికి గల కారణాన్ని మీ భార్యతో కానీ ఇంకెవ్వరితో కానీ చెప్పకూడదు అని బ్రాహ్మణుడు చెప్తాడు. రాజు ఆ బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుని అడవిలో జంతువును వేటాడి రాజ్యానికి వెళ్తాడు. మరుసటి రోజు రాజుగారు తన గురువు ఇంటికి వెళ్తాడు. రాజుగారు తన ఇంటికి రావటంతో ఆ గురువుగారు ఎంతో సంతోషించి అతిథి సత్కారాలు చేస్తారు. రాజుగారిని గురువుగారు తన ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు. రాజు గురువుతో, మీ కూతురిని ఒక్కసారి బయటకు రమ్మని చెప్పండి అని అంటాడు. గురువు తన కూతురిని పిలువగా ఆమె వస్తుంది. వెంటనే రాజుగారు ఆమె చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది చూసిన గురువుగారు గట్టిగా అరుస్తూ రాజు వెంటే వెళ్తాడు. రాజుగారు తన గురువు కూతురుని అపహరిస్తున్నాడు అని అనుకుంటారు ప్రజలందరూ కూడా. అది చూసి రాజుగారు తప్పు చేస్తున్నారు అని అంటారు. ఈ మాటలు ఏమీ వినకుండా రాజు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతని భార్య ఎదుట నించోబెట్టి, ఈమెను ఇక్కడ కొంతకాలం వరకు మన ఇంటిలో ఉంచుతాను. తనను కూతురిలాగా భావించి ఆమెను నువ్వు బాగా చూసుకో అని అంటాడు. రాజుగారు గురువుగారి కూతురిని అపహరించారని రాజుగారిలో
ఏదో మార్పు వచ్చిందని రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయనను దూషిస్తూ ఉంటారు. రాజ్యంలోని ప్రజలు రాజుని గౌరవంగా చూడటం కూడా మానేస్తారు. ఇది వరకులాగా అంత గౌరవంగా ఆత్మీయంగా ఎవరూ రాజుగారితో మాట్లాడడం లేదు. అది చూసిన మంత్రి గారికి రాజుగారి భార్యకు చాలా బాధ కలిగింది. వారు ఎంత అడిగినా రాజుగారి అసలు విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు. ఇలా కొంతకాలం గడిచింది. అక్కడ పేడకుప్ప కూడా చాలా వరకు తగ్గింది. గతంలో రాజుగారు బ్రాహ్మణుడికి ఎంత పేడను దానం చేశారో అంత పేడ మాత్రమే మిగిలింది. రాజు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేడను చూసి చాలా సంతోషించాడు. రాజు బ్రాహ్మణుడితో, నేను చేసిన ఒక తప్పు వల్ల ఈ పేడ తగ్గిపోయింది. కానీ మహాత్మా, ఇంకా ఈ కొంచెం పేడ ఎందుకని అలాగే ఉంది? ఇది కూడా అయిపోవాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, రాజా, మీరు ఈ పేడను నాకు దానం చేశారు. దీనిని ఇప్పుడు కాకపోయినా మీరు ఇతర జన్మలో అయినా సరే దీనిని తినాలి అని అంటాడు. రాజుగారు దానికి ఒప్పుకొని, నేను ఈ మనిషి రూపంలో ఈ పేడను తినలేను కాబట్టి ఈ తపోశక్తితో నన్ను ఒక పేడ పురుగుగా మార్చండి అని అంటాడు. బ్రాహ్మణుడు, నాకు ఇంకా అంతటి శక్తి రాలేదు నాయన, నువ్వు చనిపోయి ఏదో ఒక పురుగు యోనిలో పుట్టి ఈ పేడను తింటావు అని చెప్తాడు. రాజుగారు, ఇది నా పాపఫలం. నేను ఎన్ని జన్మల తర్వాత పురుగులాగా పుడతానో నాకు తెలియదు. అంతకాలం నేను ఈ పాపాన్ని మొయ్యలేను అని అంటాడు. బ్రాహ్మణుడు, మీరు అంతలాగా దిగులు చెందకండి. మీరు ఈ జన్మలో చనిపోయిన తర్వాత పురుగు యోనిలోనే పుడతారు. అలా పుట్టిన మీరు ఈ పేడను తింటారు. ఈ పేడ మొత్తం తిన్నాక మీరు మనిషిలా మారి పుణ్యలోకాలకు చేరుకుంటారు అని చెప్తాడు. అది విని రాజు బ్రాహ్మణుడికి తన పాపం నుండి విముక్తి కలగడానికి మార్గం చూపించినందుకు ధన్యవాదాలు చెప్పి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. రాజు తన భార్యను, గురువు కూతురుని వెంట పెట్టుకుని గురువు ఇంటికి వెళ్ళారు. రాజును చూసిన గురువుకి కోపం విపరీతంగా వచ్చింది. ఇంతలో అతని కూతురు, మీరు రాజుగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజుగారు నన్ను తన ఇంటిలో సొంత కూతురిలాగా చూసుకున్నారు అని చెప్పింది. అసలు అలా చేయడానికి గల కారణం ఏమిటో చెప్పమని రాజు భార్య అతని గురువు అడుగగా జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది మనలో ఉండాల్సిన రహస్యం. దీని గురించి ఎవరికీ చెప్పకండి. కొంతకాలం తర్వాత ప్రజలు నిజం తెలుసుకుంటారు అని చెప్తాడు. రాజు భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత రాజుగారు చనిపోతారు. రాజు మరణ వార్త విన్న ప్రజలు చాలా బాధపడతారు. రాజు తన గురువు కూతురిని తీసుకుని వెళ్ళడానికి ఏదో కారణం ఉంటుందని ప్రజలు అప్పటికే నమ్ముతారు. చనిపోయిన రాజు పురుగు యోనిలో జన్మించిన వెంటనే తన పాపాన్ని తొలగించుకోవాలని ఆ పేడ ఉన్న చోటుకు వెళ్ళాడు. రాజు చేసిన పుణ్య కార్యాల వల్ల రాజు పురుగుగా పుట్టిన తన గత జన్మ రహస్యం ఆయనకు తెలుసు. పురుగుగా పుట్టిన రాజు కొన్ని రోజులలోనే ఆ పేడను తిన్నాడు. ఆ పేడ తినటం పూర్తి అయిపోయాక తను మళ్ళీ మనిషిలాగా మారాడు. అదే నువ్వు చూశావు. మనిషిలాగా మారిన రాజు పుణ్యలోకాలకు చేరుకున్నాడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కాబట్టి దేవి కోపంతో అయిష్టంగా చేసే దానం వల్ల పుణ్యం కన్నా పాపమే ఎక్కువ కలుగుతుంది. రాజు కోపంతో బ్రాహ్మణుడికే పేడను దానం చేశాడు. అందుకే పేడ పురుగులాగా జన్మించాల్సి వచ్చింది. ఎవరైతే దుష్టబుద్ధితో దానం చేస్తారో, ఎవరైతే కోపంతో దానం చేస్తారో అలాంటి దానాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే దానాలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు ఉపయోగపడని వస్తువులు దానం చేయవద్దు అని కథ యొక్క సారాంశం. చిరిగిన బట్టలు, ఉపయోగపడని చెప్పులు, ఇతర వస్తువులు, పాడైపోయిన అన్నం వంటివి దానం చేస్తే పాపం తగులుతుంది. ఆ పాపం పోగొట్టుకోవడానికి మీరు ఎన్ని జన్మలైనా ఎత్తాల్సి వస్తుంది. ఈ కథ విని చాలామంది అస్సలు దానం చేయకపోతే ఎటువంటి పాపం తగలదు కదా అని అనుకుంటూ ఉంటారు. మనిషిగా పుట్టిన తర్వాత ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయాలి. అది దానం రూపంలో కావచ్చు, మాట సాయం కూడా కావచ్చు. దానం వల్ల మనకు పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. మన జీవితంలో చిన్న దానం చేసిన కోటి రెట్ల పుణ్యం ఫలం కలుగుతుంది. అయితే అది ఇతరులకు ఉపయోగపడేలాగా ఉంటేనే మాత్రమే మనకి పుణ్యఫలం కలుగుతుంది. పరమ పవిత్రమైన ఈ కార్తీక అమావాస్య రోజున శివ భక్తుల కథలను వింటే చాలు మీ జన్మ ధన్యమవుతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు
కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా, చదివినా, చెప్పినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, కోటి జన్మల పుణ్యం కూడా వస్తుంది. పూర్వం రుద్ర పశుపతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన పురాణాలు, హరికథలు ఎక్కువగా వినేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవత పురాణమును చెప్తూ సాగర మదనం గురించి చెప్పసాగాడు. అందులో సాగర మదనంలో ఆలాహలం రావటం, దానిని బ్రహ్మ విష్ణువుల కోరిక మీద ఈశ్వరుడు మింగటం చెప్పాడు. రుద్ర పశుపతి ఆ కథలో ఎంత తన్మయత్నం పొందాడంటే ఆ పౌరాణికుణ్ణి మళ్ళీ మళ్ళీ అదే కథ చెప్పమని అడిగి, ఏమిటి, శివుడు విషం మింగాడా? ఇది నిజమేనా? ప్రాణాంతకమైన విషాన్ని శివుడు నిజంగా మింగాడా అని ఆ పౌరాణికుణ్ణి గుచ్చి అడుగగా ఆయన కూడా నిజమే, శివుడు ఆ ఆలాహలాన్ని మింగాడు అని చెప్పాడు. దానితో ఆ భక్తుడు స్పృహ తప్పి నేల మీద పడి కొంతసేపు తర్వాత తెలివి రాగా శివుడు తన ఎదురుగా అప్పుడే విషం మింగినట్లుగా బాధపడుతూ, నా తండ్రి శివయ్య, నువ్వు విషం ఎందుకు మింగావయ్యా? నువ్వు విషం మింగావని వెంటనే నేను భరించలేక ఇలా అయిపోయానే, ఇంక నిజంగా విషం మింగిన నువ్వెలా ఉన్నావో కదా, అయ్యో ఆ విషం లోపలికెళ్తే నిన్ను చంపివేస్తుంది, వెంటనే కక్కేవయ్యా, లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా, నీ మరణ వార్తను నేనెట్లా వినేది? విని నేను బ్రతికి ఉంటానా? అయినా నిన్ను విషం మింగమని వాళ్ళెట్లా కోరుకున్నారు? నిన్నడగడానికి వాళ్లకు నేరలా వచ్చింది. అదేదో వాళ్లే మింగవచ్చు కదా, ఎంత గడుసు వాళ్ళు. నువ్వేమే విషం మింగి చనిపోవాలా, వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలా? నీకే గనుక తల్లి ఉంటే నిన్నిలా విషం మింగనిచ్చేదా? నీ అర్ధాంగి ఎలా ఊరుకున్నది? నీ కుమారులు అక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళారు? సమయానికి వాళ్ళుంటే నిన్నిలా విషం తాగనిచ్చేవాళ్ళ? నా తండ్రి, నీకెంత ఆపద వచ్చింది, నేను భరించలేకుండా ఉన్నాను, ఇక వెంటనే దాన్ని కక్కేవయ్యా అని మళ్ళీ పౌరాణికుణ్ణి శివుడు విషం కక్కాడా లేదా అని అడగసాగాడు. దానికి ఆ పౌరాణికుడు కక్కలేదు, ఇంకా ఆయన గొంతులోనే ఉన్నది, కంఠంలో నిలుపుకున్నాడు అని చెప్పాడు. అది విని రుద్రపశుపతి మళ్ళీ, అయ్యో, విషం కంఠంలో ఉన్నదే, అది కంఠం దిగితే ఇక చెప్పేదేమున్నది, ఇక మరణమే. ఆ మరణ వార్త నా చెవిని పడక మునిపే నేనే ప్రాణత్యాగం చేసేస్తాను అని దగ్గరలో ఉన్న ఒక లోతైన చెరువులో పడి ప్రాణత్యాగము చేయబోగా శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి, భక్తవరా, నీ మూఢభక్తికి నేను మెచ్చాను, వరము కోరుకో అన్నాడు. అప్పుడు కూడా రుద్రపశుపతి, నా వరము సంగతి దేవుడెరుగు, ముందు నువ్వా విషాన్ని కక్కవయ్యా, కక్కావా లేదా, ఆ సంగతి చెప్పు అని నిలదీశాడు. అప్పుడు ఈశ్వరుడు తనని ఓదార్స్తూ, నేను విషాన్ని కడుపులోకి మింగలేదు, కంఠంలోనే ఉంచుకున్నాను, అందుకే గదా భక్తులు నన్ను నీలకంఠుడు అంటారు. ఈ విషమిలా కంఠంలోనే ఉండటం వల్ల నా శరీరంలో ఏమీ మార్పు రాదు, నేను ఎప్పటిలాగా ఆరోగ్యంగానే ఉంటాను అని చెప్పాడు. కానీ రుద్రపశుపతికి ఇంకా నమ్మకం కుదరలేదు. విషం ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తుంది కదా, అందుకనే వెంటనే దాన్ని కక్కివెయ్యి. ఆ విషం కంఠంలోనే ఎల్లకాలం అలాగే ఉంటుందా? పొరపాటున కిందికి దిగితే తప్పకుండా ఆపదే, అదిగో దిగుతున్నట్లుగా నాకు కనబడుతోంది అని తదేక దృష్టితో శివుని కంఠం వంకే చూడసాగాడు. అప్పుడు శివుడు అతనిని తన తొడపై కూర్చుండబెట్టుకుని, ఈ విషం ఎప్పుడూ అలాగే ఉంటుంది, కిందికి దిగదు, నువ్వు నమ్మకపోతే నమ్మకం కలిగే వరకు అలాగే చూస్తూ ఉండు అన్నాడు. దానికి ఆ భక్తుడు, నేను అలాగే చూస్తూ ఉంటాను, ఆ విషము కంఠంలో నుంచి ఎప్పుడు కిందికి దిగుతుందో అప్పుడే నేను కూడా నా ప్రాణం విడుస్తాను అని చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ రుద్రపశుపతి ఈశ్వరుని ఒళ్ళో కూర్చున్నట్లే భావిస్తారు. ఈ కథ బసవ పురాణంలోనిది. భక్తికి లొంగని భగవంతుడు ఉండడు అని ఈ కథ నిరూపిస్తుంది. రుద్ర పశుపతి భగవంతుణ్ణి అతిగా ప్రేమించి ఆయన బాగోగులే తనకు ముఖ్యమనుకుని ఆయన కోసం తన ప్రాణం కూడా త్యజించడానికి సిద్ధపడి చివరికి తన మూఢభక్తితో ఆయన ఒడిలోకే ఎక్కి కూర్చున్నాడు. భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు.
కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. కార్తీక మాసమంతా పూజలు, దీపాలు వెలిగించిన ఫలితం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ కథలు వినటం వలన నదీ స్నానం చేసిన ఫలితం వస్తుంది.